ఇప్పుడు పిఎంసి హిందీ ఛానల్ శాటిలైట్ అయింది అంటే చాలా ప్రదేశాలలో ఒకటే ఛానల్ని అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఒకసారి లాంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్లో లాంచ్ చేస్తున్నారు, ఏంటి దీని వెనకాల నా ఆంతర్యం అని ఒక డౌట్. రైట్, హిందీ సినిమా ఉంటుంది, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ది హిందీ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్కి రెడీ ఉంది. రెడీ అయినప్పుడు బాంబేలో లాంచ్ ఈవెంట్ చేస్తారు. హైదరాబాద్ వస్తాడా లేదా అమీర్ ఖాన్ ప్రమోషన్స్కి? ఢిల్లీ వెళ్తాడా ప్రమోషన్స్కి? బాంబేకి వెళ్తాడు అంటే ఎందుకని అన్ని ఏరియాలకు వెళ్తారు ప్రమోషన్స్కి? అంటే అక్కడ ప్లే చేస్తారు కానీ లాంచ్ జరుగుతుంది. అక్కడ కూడా ట్రైలర్ లాంచ్, ప్రోమో లాంచ్లు అన్ని ఏరియాలలో చేస్తారు. లాంచ్ ఈవెంట్స్ చేస్తారు. హీరోలు వెళ్తారు, హీరోయిన్లు వెళ్తారు, మాట్లాడుతుంటారు అన్ని ఏరియాల్లో వెళ్ళి, అవన్నీ చేస్తారు. ఎందుకు అంటే ఆ ప్రాంతాల ప్రజలకు కూడా తెలియాలి అన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. శాటిలైట్ లాంచ్ అయింది ఢిల్లీలోనే, కానీ సెలబ్రేషన్స్ మాత్రం మేము అందరితో కలిపి చేసుకోవాలి కదా. సెలబ్రేషన్ ఇది మన ఇంట్లో పండగ అయితే మన ఇంట్లోనే చేసుకుంటాం. అందరి పండగ అందరిలో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు హిందీ అన్నది అహ్మదాబాద్లో కూడా చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళతో కలిపి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన పండగ కూర వెళ్తాం కదా, చుట్టాలతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నట్టు అట్లా మనం కలకత్తాలో సెలబ్రేట్ చేసుకున్నాము, హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము, అహ్మదాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము, అన్ని ఊర్లో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్. ఫర్ పిఎస్ఎస్ మూమెంట్కి ఒక గొప్ప పండగ దినం, పండగ రోజులు పిఎంసి హిందీ అన్నది. కాబట్టి అందరి మధ్యలో తిరిగి సెలబ్రేట్ చేసుకోవాలి. అన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ ఛానల్ ఉందని తెలియాలి. అన్ని ప్రాంతాల మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ఈ ఛానల్ ఉంది అని చెప్పి అక్కడ లోకల్ న్యూస్లో రాస్తారు, లోకల్ పేపర్లో లోకల్ న్యూస్లో రాస్తారు. రాసినప్పుడు ఇంకా మోర్ అవేర్నెస్ వస్తుంది పిఎంసి హిందీ ఉంది అని చెప్పి. అందుకనే రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ప్రమోషన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అన్ని ఏరియాల్లో లాంచ్ చేయట్లేదు. లాంచింగ్ జరిగింది జనవరి 26 ఢిల్లీలో. సెలబ్రేషన్స్ డిఫరెంట్ ప్లేస్లో చేస్తాం. ఇప్పుడు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు గుజరాత్ నుంచి ఢిల్లీకి రాలేరుగా, కలకత్తా నుంచి ఢిల్లీకి రాలేరు, అందరూ రాలేరు. కాబట్టి ఇది పత్రి సార్ యొక్క అల్టిమేట్ డ్రీమ్ ఇది. ఎందుకంటే శాటిలైట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు, చాలా చిన్న విషయం. అందులోనూ తెలుగులో 40 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ శాటిలైట్ లాంచ్ చేయడానికి 40 ఇయర్స్ పత్రి సార్ చేసినటువంటి హార్డ్ వర్క్ ఉంది. 40 ఇయర్స్ ఆ పునాది ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ శాటిలైట్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు. దట్టు ఇది లిమిటెడ్, మనకు ఒక లిమిట్ ఉంది ఇక్కడ. కానీ హిందీ అన్లిమిటెడ్. హిందీలో శాటిలైట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు ఇస్తాం? మహా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. మరి హిందీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటే ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వాలి. మనకు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఎంత అవుతుంది? 2 లేదా 3 కోట్లు అవుతుంది. దాని డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 25 కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి. మనకు ఒక సంవత్సరానికి ఇక్కడ 2 నుంచి 3 కోట్లు అయితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 25 కోట్లు అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అన్ని కాదు, కొన్ని ఇస్తేనే 25 కోట్లు అవుతుంది మెయిన్ సెంటర్స్లో. సో దాదాపుగా. కాబట్టి పిఎంసి హిందీ శాటిలైట్ చేయడం అన్నది అది మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి ఒక క్వాంటమ్ లీఫ్ లాంటిది. ఒక్కసారిగా ఒక నది, కర్నూలులో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న కాలువ ఒక నదిలోకి మారి, అంటే ఒక పిఎస్ఎస్ఎంగా ఎదుగుతున్నటువంటి వైనంలో నదిలో మారి పిఎంసి హిందీ అంటే ఈ నది పోయి సముద్రంలో కలవడం లాంటిది. ఈ నది ఇప్పుడు సముద్రం అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు నది లేదు, సముద్రం అయిపోయింది. అది ఒక కాలువ, ఇప్పుడు కాలువ కాదు. పిఎంసి తెలుగు స్టార్ట్ అయినప్పుడు అది ఒక నదిలాగా, ఒక గంగా నదిలాగా అయిపోయింది.
ఇప్పుడు ఈ నది ఒక మహాసముద్రం అయిపోయింది. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 3rd ప్లేస్కి మనం వెళ్తున్నాం. ఓకే. అటువంటి అంత పెద్ద శాటిలైట్ లాంచ్ చేసుకున్నప్పుడు దాని సెలబ్రేషన్స్ ప్రతి చోట ఉన్నటువంటి మన మాస్టర్స్ అందరితో దాని సంబరాలను జరుపుకోవాలి కదా. ప్రతి ఒక్కళ్ళకి ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్ని మనం స్ప్రెడ్ చేయాలి కదా, ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కదా. ఓకే. సో దానికోసమే ప్రతి చోట సెలబ్రేషన్స్ చేస్తున్నాం మనం. లాంచ్ ఒక చోటే ఢిల్లీలో జనవరి 26వ తేదీన పిఎంసి హిందీ శాటిలైట్ లాంచ్ చేసుకున్నాం. కానీ ప్రతి స్టేట్లో మనం సెలబ్రేషన్స్ చేస్తున్నాం. శాటిలైట్ లాంచ్ సెలబ్రేషన్స్. మీరు చూపించే ఉత్సాహము, ఇంట్రెస్ట్ చాలా ప్రశంసనీయమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్నో చోట్ల మనం సెలబ్రేషన్ చేయడం ద్వారా ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది చాలా అవసరం. ఇప్పుడు ఆ పిఎంసి డెవలప్మెంట్కి ఆ గ్రూప్ ఎనర్జీ అనేది చాలా అవసరం. అందుకని భారతదేశంలో అన్ని చోట్ల ఈ సెలబ్రేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఎనర్జీని ఇంకా రేజ్ చేయడం కోసం, గ్రూప్ ఎనర్జీని రేజ్ చేయడం కోసం. సో దానివల్ల పిఎంసి డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కారణం అన్నమాట.